10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వివరాలపై సమగ్ర చర్చకు తాను ఇప్పటికీ సిద్ధమేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్లకు మరోసారి సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చిద్దామని జూపల్లి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో పెట్టేసి రాలేదు పారిపోయిన మాట్లాడింది. క్వశ్చన్ అది కాదు. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వీళ్ళు అసెంబ్లీలో భావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. సరే కేటీఆర్ 3,50,000 కోట్లు పెరుగుబడి చెప్పిండు. హరీష్ రావు 4 లక్షల చిల్లర చెప్పిండు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా సిద్ధం ఉన్నా. ఈ రోజు కూడా నేను రమ్మంటే ఈ రోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా 5 గంటలకు ఫైన్. 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారు చెప్పండి. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, సర ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరు. నా చరిత్ర తెలుసుకోండి. మీరు నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీలక పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా ఉన్నా, రేపుడు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపుడు ఉంటా. మీరేక అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేసింది. నేను చెప్తున్న కబద్దారు చెప్తాను ఇంకోసారి. అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు నేను గౌరవంగా సంబోధిస్తున్నా. హరీష్ రావు గారు, కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తా చెప్తున్నా.